ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రముఖ సామాజిక సంస్కర్త క్రాంతిగురు లహూజీ రఘోజీ సాల్వే 231వ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్ పేరిట మాంగ్ సమాజ్ అధ్యక్షులు తులసీదాస్ మాంగ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన విప్లవకారులకు తొలి విప్లవ గురువు లహూజీ సాల్వే సేవలను వ్యక్తులు కొనియాడారు. తులసీదాస్ మాంగ్ తెలుగులోకి అనువాదం చేసిన క్రాంతిపిత గురువర్య లహూజీ సాల్వే అనే పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. జంగిటి వెంకటేష్ రాసిన లహూజీ పాటను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. స్వాతంత్ర్యానికి పునాది వేసిన యోధుడు జయంతిని రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్ గా ప్రకటించాలని తెలంగాణ మాంగ్ సమాజ్ డిమాండ్ చేసింది. ఈ దేశంలో తన పోరాటాన్ని సాంఘిక విప్లవాన్ని నడిపారు. మనందరికీ తెలుసు 1818లో మహా రెజిమెంట్ పీష్వా రాజ్యాన్ని ఓడించి పీష్వా రాజుల్ని ఓడించి బ్రిటిష్ సైన్యాన్ని గెలిపించి మహా రెజిమెంట్ ఆ రోజు చమార్ మహా రెజిమెంట్స్ ఉండేవి. అంటరాని వాళ్ళ కోసం కూడా రెజిమెంట్స్ సైన్యంలో ఏర్పాటు చేశారు. చేసినప్పుడు బ్రిటిష్ సైన్యం పారిపోయింది. ఆ పారిపోయినప్పుడు పీష్వా రాజులతో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఓడిస్తామని చెప్పి మహా రెజిమెంట్ ప్రతిజ్ఞ తీసుకొని బ్రిటిష్ వాళ్ళ అనుమతి తీసుకొని పీష్వా సైన్యం మీద దాడి చేసి అక్కడ ఆ యుద్ధంలో పీష్వాలను ఓడించారు. పీష్వాలను ఓడించి మహర్లు విజయం సాధించారు. ఆ 1818లో సాధించిన ఆ విజయమే ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమైన అంశంగా ఉంది. ఇప్పటికీ ఆ చరిత్ర చాలా రోజుల వరకు బయటికి రాలేదు. ఇటీవలి కాలంలో అంటే 2018 నాటికి 200 సంవత్సరాలు. 1818, 1919, 2018 ఈ కాలానికి 200 సంవత్సరాల సందర్భంలో దేశంలో అదొక ప్రధాన చర్చనీయాంశంగా మారి మహర్లు చేసిన పోరాటం ముందుకొచ్చింది. కానీ అంతకన్నా ముందే మహర్లు చేసిన పోరాటం కన్నా ముందే ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం, విముక్తి కోసం, ఈ ప్రజల కోసం పోరాటం చేసిన సాల్వే తండ్రి గురించిన చరిత్ర లేదు, సాల్వే గురించిన చరిత్ర లేదు. భీమా నది ఒడ్డున చేసిన యుద్ధం వారికి ఒక స్తూపం ఏర్పాటు అయింది, వారి చరిత్ర ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల మంది అక్కడ ఒక పెద్ద ఉత్సవం జరుపుతారు. కానీ సాల్వే చేసిన పోరాటం చరిత్రలో రికార్డు కాలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆయనకు సంబంధించిన ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరగటం లేదు. అందుకే తులసి చేసిన ఈ ప్రయత్నం ఒక వీరుణ్ణి ఈ తెలుగు ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది మన బాధ్యత. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.